అండ్ వచ్చేయండి చికెన్ అయితే వండేసుకుందాం. అంతకుమించి మనం చేసేది ఏమీ లేదు. ఎందుకంటే మనకి ఎలాగో బయటకు వెళ్ళి తినేంత అదృష్టం లేదు. పిల్లలు పుట్టిన కాడ నుంచి అయితే బయట రెస్టారెంట్లలో అస్సలు ఛాన్సే లేదు, మనకి నో ఎంట్రీ. ఎందుకు అలా అంటున్నానంటే మన హస్బెండ్స్ ఎప్పుడన్నా అడక్కడక్క 6 నెలలకు ఒకసారి బయటికి తీసుకెళ్ళామనంటే పిల్లలు వంకేస్తారు. సరే తీసాబోక వీళ్ళు డీమార్ట్కో అటో ఇటో తీసుకొని వెళ్తే అక్కడ కానీ పిల్లలు ఏడిస్తే వాళ్ళు చూసే చూపు ఎలా ఉంటుంది తెలుసా? కంటి చూపుతో చంపేస్తా అన్న డైలాగ్ అయితే ఆ చూపులో ఉంటుంది. ఈ పిల్లలు మనకు మాత్రమే సొంతం అన్నట్టు, తనకి ఎటువంటి సంబంధాలు అయితే ఆ చూపుల అర్థం ఉంటుంది. సరే వీళ్ళతో ఇలా ఉందిలే, ఇంట్లో అయినా వేడివేడిగా వండుకొని తిందామని అంటే ఈ పిల్లలు వండుకున్నంతసేపు బాగానే ఉంటారు. మనం ప్లేట్లో అలా అన్నం పెట్టుకున్నామో లేమో అప్పుడే బాత్రూమ్ పోవడమో ఏడవడమో చేస్తారు. ఇంకేముంది, వాళ్ళకి స్నానం చేపించి తినిపించి పడుకోబెట్టుకునేసరికి ఆ వేడి కాస్త చల్లారిపోతుంది. కొంతమందికి వేడివేడి తినే రాత ఉండదు, కొంతమందికి అయితే వేడివేడి టీ తాగే రాత కూడా ఉండదు. ఇక పిల్లలు పుట్టాక మనకి ఇలాగ ఉంటే కొంతమంది ఆడవాళ్ళకైతే పెళ్ళైన కాడ నుంచి ఇవన్నీ ఉంటాయి. సర్లేండి, ఈరోజు ఎందుకో కొంచెం వేడివేడిగా తింటున్నాను, అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నాలాంటి ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.